బర్త్డే సందర్భంగా ఈ రోజు మధ్యాహ్నం 11 గంటలకు ఎన్టీఆర్ మినీ స్టేడియంలో అన్న సమారాధన కార్యక్రమం కలదు. కొత్త మహాశయంలో 14 మంది ఇచ్చేసి జరగండి ముందు జరగండి. కొంచెం జరగండి. ప్రసాదాలుగా ఉన్న పిల్లల నుండి అప్పుడు వారికి ఆశీర్వదనం చేస్తున్నాం. ఓం అయ్యన్న పాత్ర గారి కుటుంబ సభ్యులు విశేషమైనటువంటి ఇదోధికమైన ఆరోగ్య ఐశ్వర్య సౌభాగ్యాలతో వర్ధిల్లాలి. వారి ఇంట్లో మరి చిన్నబ్బాయికి మరియు చక్కనైనటువంటి సంతానం కలిగి అభివృద్ధి కలగాలని కోరుతున్నాం. ఆ స్వామివారి యొక్క ఆలయాన్ని, ఆ విగ్రహాన్ని తిరిగి మళ్ళీ మరి ప్రతిష్ఠించుకునేటువంటి అవకాశం ఆ పరమేశ్వరుడు మనకి ఆ రోజు 40 సంవత్సరాల క్రితం నేను అయ్యప్ప స్వామి మాల వేసాను. 40 సంవత్సరాలు అయిపోయింది. మాల వేసినప్పుడు శబరిమలకి మేము వెళ్ళే వాళ్ళని దర్శనానికి ప్రతి సంవత్సరం. ఒక రోజు మేము కూర్చున్నప్పుడు మా మిత్రుడు పెదిరెడ్డి సత్యనారాయణ గారు చనిపోయారు. అతను మీ అంతా కూర్చున్నప్పుడు నర్సీపట్నంలో గుడి కట్టాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు అతని సహకారంతో, పెద్దలందరి సహకారంతో ఈ గుడి కట్టాం. ఆ గుడిలో విగ్రహ ప్రతిష్టాపన అందుకే గుర్తు చేస్తున్నాను. 40 సంవత్సరాల క్రితం ఈ స్వామి గారే వచ్చి 40 సంవత్సరాల క్రితం ప్రతిష్టాపన చేశారు. అదృష్టం మాకు మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత మేము విగ్రహం చూసాం. కొంచెం పాడైంది విగ్రహం, ముఖం మీద మచ్చలు వచ్చాయి. చేయకపోతే మళ్ళీ విగ్రహం మార్చాలని చెప్పి ఆలోచన వచ్చింది పెద్దలందరికీ. మారుద్దాం అనుకున్నాం. ఈ రోడ్డు వైండింగ్ చేసినప్పుడు గత ప్రభుత్వంలో కొంచెం దౌర్జన్యంగా గుడిని కొట్టారు. అప్పుడు అమ్మవారు దుర్గమ్మ గారు చెయ్యేది దెబ్బతింది. అంచేత అమ్మవారి విగ్రహాన్ని, అయ్యప్ప స్వామి విగ్రహాన్ని మార్చాలని చెప్పి నిర్ణయం తీసుకొని మళ్ళీ మేము ఆ కార్యక్రమం చేపట్టాం. మరి వేళ ఎందుకు చెప్తానంటే ఈ మాట గుర్తు చేస్తాను. మన అదృష్టం 40 సంవత్సరాల క్రితం ఇదే గురువు గారి చేతుల మీద ప్రతిష్టాపన జరిగింది. మళ్ళీ 40 సంవత్సరాల ముందు మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ సేమ్ అదే గురువు గారు వచ్చి ఇవాళ ప్రతిష్టాపన చేసేటువంటి అవకాశం మళ్ళీ రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి మా కుటుంబం తరపున విగ్రహాలు ఇచ్చాను నేను, కానీ మిగతా కార్యక్రమం అంతా కూడా భక్తుల సహకారమే. చాలామంది ముందుకు వచ్చి మేము కూడా సహకరిస్తామని చెప్పి అందరూ ముందుకు వచ్చి అన్నదానం కూడా పెట్టాం. ఇవాళ ఒక 5,000 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేసాం. అందరూ కూడా అన్నదానంలో తినడం, కొంతమందికి ఇబ్బంది పడతారేమో, ఇబ్బంది ఏమి, ప్రసాదం అది.
అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే అందరూ వచ్చి ఎంతో కొంత ప్రసాదం తిని ఈ కార్యక్రమాన్ని పరిపూర్తిగా ముగించే కార్యక్రమాలు పాల్గొనాలని చెప్పి ఆలోచిస్తూ, అలాగే గురువు గారు ఈ వయసులో కూడా ప్రత్యేకంగా వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ టీం అంతా వచ్చారు, ఆ బృందం అంతా వచ్చి 3 రోజులు కూడా నిష్ఠగా బ్రహ్మాండంగా అందరికీ సంతృప్తికరంగా ఈ కార్యక్రమం చేసినందుకు గురువు గారికి వారి బృందానికి మనందరి తరఫున కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ గుడి ఇంకా మాకు వయసు అయిపోయింది అంటే కుర్రవాళ్ళు బయలుదేరాలి. ఇంకా మాకు 65 సంవత్సరాలు వచ్చింది. ఎన్నాళ్ళు ఉంటాం మేము, ఎన్నాళ్ళు చేయవలసిందో చేసాం. దుర్గమ్మ గుడి కానీ, యక్షమ్మ గుడి కానీ, మరిడమ్మ గుడి కానీ అన్ని మనం చేసాం. ఇంకా మాకు ఓపిక కూడా నశిస్తుంది, రోజు రోజుకి ఓపిక పోతుంది. అంటే మీ కుర్రవాళ్ళు కూడా బయలుదేరాలి. ఇంకా మా టీం అప్పుడు ఎలా చేసామో కుర్రవాళ్ళు బయలుదేరాం, టీం ఏర్పాటు చేసుకొని మా తర్వాత మీరు చేసే పరిస్థితి రావాలి. అంతేగాని ఒకసారి గుడి కట్టిన తర్వాత మనం ఉన్నా లేకపోయినా గుడిలో దీపం వెలుగుతూ ఉండాలి. లేదా మనకు అరిష్టం, గ్రామానికి అరిష్టం. మనం ఉంటాం పోతాం, నెక్స్ట్ తరం మళ్ళీ రావాలా, ఆ బాధ్యత తీసుకోవాలా. ఆ దీపం మాత్రం ఆడకూడదు. మనం ఉన్నా మన దీపాలు ఏర్పడి పర్లేదు, కానీ ఆ దేవుడి గుడిలో దీపం మాత్రం ఆడడానికి వీల్లేదు. దానికి బాధ్యత తీసుకోవాలి అందరూ అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, ఇప్పుడు వరకు ఏ కార్యక్రమం చేసినా సహకరిస్తున్నటువంటి ఊర్లో పెద్దలకు కానీ, వ్యాపారస్తులకు కానీ, పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొకసారి గురువు గారికి వారి బృందానికి బ్రహ్మాండంగా నేను 3 రోజులు వచ్చానికి శాస్త్రోక్తంగా బ్రహ్మాండంగా అక్కడ జనసొంపుగా వాళ్ళు కార్యక్రమం చేశారు. వారికి మరొకసారి నర్సీపట్నం ప్రజలందరి తరఫున, నా తరఫున, నా కుటుంబం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.